సూపర్ వంట చేసిండ్రు. మస్తుండే. సాంబార్, అప్పడాలు, సిక్కుడుకాయ. వావ్, నా ఫేవరెట్. మస్తు చేసిండ్రు. ఆవకాయ పచ్చడి కూడా ఎగ్దమ్ సూపర్ ఉండే. అవన్నీ మా కోడలు చేసింది, పుష్ప చేసింది. నిజంగానే సూపర్. అన్నపూర్ణ. నాకైతే ఇంటికి వచ్చినానంటే ఇక అంతే, లావెక్కిపోతా. ఇక అంత టేస్టీగా ఫుడ్ చేస్తారు. అయిపో దాని తర్వాత స్లిమ్ అయిపో, ఏం కాదు. ఇదిగోండి అత్త, కూర్చోండి చైర్ మీద. నువ్వు కూర్చోరా చైర్ మీద, నేను సోఫా మీదనే కూర్చుంటా. అబ్బో అత్త, నేను కూర్చోను, నాకు పనులున్నాయి. అగో, ఇక రాత్రికి ఏం పనులున్నాయిరా? ఇక బోళ్ళు ఉన్నాయి కదా అత్త, ఇప్పుడు తిన్న బోళ్ళు ఉన్నాయి కదా, అవి కడిగేస్తా. అగో, ఇప్పుడు ఏం అవసరం రా, రేపు కడగచ్చు కదా. ఉండని, కూర్చో, జర రిలాక్స్ అవ్వు. లేదు అత్త, ఇప్పుడే దోమెత్తా, మళ్ళీ రేపు ఎక్కువ అవుతాయి. ఏమవుతుందిరా, రేపు నేనున్నాను కదా, హెల్ప్ చెప్తుంది. అగో అత్త, నల్లత్తాయి, వాటర్ పట్టుకోవాలి. దాని తర్వాత బౌళ్ళు ఉంటాయి, ఆ బౌలు తోమకపోతే మళ్ళీ టిఫిన్కి బౌలు ఉండవు, వంట చేయడానికి ఉండవు. ఇక నేను తోమెత్తది. ఇక ఒకరోజు తోమకపోతే ఏమవుతుంది, జనంత మేనేజ్ చేసుకుందంతి. కూర్చో, హాయిగా కూర్చో, ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకోవాలి, కూర్చొని మజాక్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి. అవు కరెక్టే, కానీ ఏడత్తా టైం లేదు. ఇక నేను ఫాస్ట్గా తోమేసత్తా, అప్పుడు మాట్లాడదంతి. సరే, ఇక ఎంత చెప్పినా వినట్లే. ఇక పో, మళ్ళా పోయి కడిగేసిరా ఫాస్ట్గా. సరే అత్త. ఇక చెప్పు కిషోర్, ఎట్లుంది మన చిట్టమ్మ, ఎట్లుంది? బాప ఎట్లున్నాడు, అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగానే ఉన్నారు. చిట్టమ్మ అత్త అయిపో కదా, 2 రోజులు ఉండేది ఈడ, ఇద్దరు ఉండేటోళ్ళు మంచిగా, జరన్ని రోజులు. ఎప్పుడు రాదు నా ఇంటికైతే. నీకు తెలుసు కదా పెద్దమ్మ, ఆమె ఇల్లు వదిలేసి ఏడికి పోదు. ఆమెకు ఎవరింటికి పోవాలి, జర మాట్లాడాలి, ఎంజాయ్ చేయాలి అస్సలు ఉండదు. ఆమె ఇంట్లో ఆమెనే ఉంటుంది. ఆమె పని మనిషి పెట్టుకోదు, ఏం చేయదు. ఆమె పని చేస్తుంది, ఆమె తింటుంది, ఉంటుంది. ఇక ఎంతైనా పెద్దోళ్ళు కదా మీరు, అందుకు ఇక రాదు చిట్టమ్మ. పెద్దిల్లు చూసుకుంటా ఉంటుంది, మురుసుకుంటా ఉంటుంది. అవు నాకు తెలుసు ఆమె గురించి, కానీ చిన్నప్పటి నుంచి అంతే. అన్నీ పెద్ద పెద్ద కాయిషులు, ఇట్లయితా అట్లయితా, ఇంత పెద్ద బెడ్ ఉండాలి, ఇంత పెద్ద సామాన్లు ఉండాలి, చిన్నప్పుడు అదే కాయిషులు. అవురా, మరి ఏమన్నా దొరికిందా? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు కదా, ఏమన్నా వచ్చిందా, చిక్కిందా చేతికి? అన్నా అందరింటికి పోయినా, నవ్వులపూర్లో పోని ఇల్లు లేదు, అందరింటికి పోయినా, ఇన్వెస్టిగేట్ చేసిన, అందరిని అడిగినా, ఏం ఇన్ఫర్మేషన్ దొరకలే. కానీ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. అది మన ఒక ఒక ఆమె ఉండే, ముస్లామే మరీ ముస్లామే కాదు, కానీ ఆమె చెప్పిందన్నమాట. యా, ఎవరో కొత్తగా వచ్చిందంట ఊరికి. అవునారా? నాకు తెలియకుండా ఎవరు కొత్తగా వచ్చిండ్రు? అవును పెద్దమ్మ, అది ఎవరో ఇక ఎంట్రుకలకి బోలిస్తారు కదా, ఆమె అంట కొత్త ఆమె వచ్చిందంట. ఇంతకుముందు పాత ఆమె వచ్చేదంట, ఈమె అంట కొత్త ఆమె వచ్చిందంట. ఇక ఆమెనే అంట, మిగతా ఎవరిని చూడలేదంట. మొత్తం ఇల్లులు వెతికినా, ఇంకా ఇన్వెస్టిగేట్ చేసినా ఎవరు ఏం క్లూ దొరకలే, ఇది ఒక్కటే దొరికింది. అచ్చా రే, నిజంగా చెప్పాలా, నేను కూడా ఆమె వచ్చినాక చూసినా కదా, నాకు కూడా డౌటే అనిపించింది. అచ్చా, నువ్వు కూడా చూసినావా? ఆహా, ఎట్లుండే పెద్దమ్మ? ఇక ఎట్లుండే అంటే బక్కనే ఉండే, తెల్లగా ఉండే, నల్ల హెయిర్స్ ఉండే, ఇక పెద్ద బొట్టు వేసుకొని ఉండే, గుండ్రంగా ఎర్రపు చీర వేసుకొని వచ్చింది. బోల్ అమ్మడానికి వచ్చింది, కానీ రా బోలే అమ్మలే, నిజంగా చెప్తున్నా. ఓహో, అవునురా, ఎంట్రుకలకు బోళ్ళు అనుకుంటే ఊరంతా తిరిగింది, కానీ ఏ ఇంటికి పోయి ఆగి అమ్మలే తెలుసా. దాని తర్వాత లాస్ట్కు ఆమె ఇంటికి పోయే టైంకి మాకు దొరికింది. దొరకడంతో ఆమెను ఆపి మేము ఆడ బోళ్ళు అనుకున్నాం. అయినా ఇప్పుడు చూడరా, నాకు ఎట్లా అనిపించిందంటే ఎక్స్పీరియన్స్ అనిపించలే. ఆమె ఏం చేసిందంటే చిన్న చిన్న హెయిర్స్కి పెద్ద పెద్ద బోల్ ఇవ్వడం, ఏది కావాలంటే అది తీసుకోండి, ఇక నేను పోతా, నాకు లేట్ అవుతుంది, ఇక ఇదొక్కటే. అవునా పెద్దమ్మ? ఆహా, ఎవ్వరికి అమ్మలే. ఆ ముసలామెను ఎట్లా అమ్మింది? ఆమె పేరేంద్రా, ఏమైనా గుర్తుందా ఆమె పేరు? అగో పేరంతా గుర్తులేదు, కానీ అటు లాస్ట్కి ఒకటి ఉంటుంది చూడు, గుడిసె ముందు ఇట్లా డబల్ టైల్స్ ఉంటాయి. అచ్చా ఆమెనా? అరే దేవుడా, ఆమె అయితే మొత్తం ఎట్లా తెలుసా, సీసీ కెమెరా అంటే మొత్తం చెప్తుంది, ఏమున్నా అన్ని చెప్పేస్తుంది ఇన్ఫర్మేషన్. అచ్చా, ఇన్ఫర్మేషన్ గిట్ట అన్నీ చెప్పిందేమో. ఏమో, ఇక దీని గురించి చూడాలి, రేపు చూస్తా స్టేషన్కి పోయి ఈ అమ్మాయి గురించి, ఎవరో వచ్చిన అమ్మ గురించి తెలుసుకుంటా. ఏం తెలుసుకుంటావురా బాబు, నేనే తెలుసుకుందామని మేము అందరం పోయినాం, మొత్తం ఆగమాగమై ఇంటికి వచ్చేసినాం. దానివల్ల మా ఫ్రిడ్జ్ కూడా పోయింది. అవునరా? ఏమైంది పెద్దమ్మ, ఏమైంది ఆగమాగం అంటున్నాడు? రే, వీళ్ళందరికీ దయ్యాలు కనిపించిందంటారా? అగో ఒక రోజు ఏం చేసిందంటే, రే నీకు చెప్పినా కదరా, స్టోరీ చెప్పినా కదా ఫ్రిడ్జ్ ఎట్లా పోయిందో.
ఆహా, ఓహో, అదేనా స్టోరీ? అవును అవును, నిజంగానే దయ్యాలు ఉంటాయంటారా? ఊరందరు నన్ను అడుగుతాండ్రు, దయ్యాలు ఉంటాయా దయ్యాలు ఉంటాయా? ఇక నేనేం చెప్పాలి? నాకేం తెలుసు, నేనేమన్నా చూసినానా? నాకేం తెలీదు. నువ్వు చెప్పురా, ఏమైనా ఉంటాయా? ఏమోనే, ఉంటాయో ఉండయో కానీ నాకంత తెలియదు కానీ జరాగు. పెద్దబాపు నువ్వు చెప్పే, ఏం జరిగింది ఆ రోజు చెప్పు నాకు మంచిగా క్లియర్గా. ఏమన్నా క్లూ దొరకచ్చు. జరంత జరగండి, నేను ఈడ కూర్చుంటా. కూసో కూసో, నువ్వే కూసో. థ్యాంక్ యూ డాడీ. చెప్పుండ్రి, అన్నీ నాకు ఏ టు జెడ్ క్లియర్గా చెప్పుండ్రి, సరేనా? ఇగో నీకు ఫ్రిడ్జ్ బయట పెట్టేంత వరకు తెలుసు కదా. చలో, దాని తర్వాత ఏమైందంటే గంటల సేపు వెయిట్ చేసినాం రా దొంగత్తదని. అసలు దొంగని రాలే. ఇక మా అందరికేమో టాయిలెట్ వచ్చింది. ఇక ఒక్కొక్కరు చొప్పున మేము అందరం పోయినాం. ఇక ఒకరు పోయినరు, ఒకరు పోయిన తర్వాత రానే రాలే. ఇక ఇంకొకరు పోయినరు, రానే రాలే. ఆఖరికి 4 ప్లేస్లో నాకు వచ్చింది. ఇక నేను పోతా అని పోయినా. ఆడ నాకు చన్ అనుకుంటా సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చుడితో వెనక తిరిగి చూస్తే ఒక ఒక దయ్యం, ఒక ఏమంటారు దాన్ని, కొరివి దయ్యం మొత్తం ఇట్లా ఏలాడుతూ మొత్తం హెయిర్స్ ముందుండే వైట్ డ్రెస్ వేసుకొని ఉండే. ఇక మొత్తం భయపెట్టింది నన్ను. ఇక నేను ఆడ నుంచి ఉరుక్కుంటూ వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నా సీదా. అవునా తాతయ్య? తాతయ్య మరి ఆ దయ్యానికి కాలు వెనుకుండేనా, వెనక తిరుగుండేనా, వంకర టింకర ఉండేనా కాలు? ఏమో నాన్న, నేను చూడలే కాలంతా. నేను వెనక తిరిగి అస్సలే చూడలే. ఆహా, లేదు తాత, ఇగో వెనక తిరిగి ఉన్నాయనుకో కాలు, ఆమె దయ్యం. లేకపోతే ఆమె దయ్యం కాదన్నట్టు, ఆమె మంచినే. అబ్బా సూపర్ చెప్పినవరా చిన్నారి. బా సూపర్ సూపర్. ఎందుకు, ఏమైంది అందులో సూపర్ ఏంది? అరే పెద్దబాపు, ఆమె దయ్యమా మరి, లేకపోతే దయ్యం వేషంలో దొంగనా? ఓ, ఆహా, అయ్యుండొచ్చురా. ఆమె దయ్యమే కాదనుకుంటా. భయపెట్టి దొంగతనం చేసింది. మిమ్మల్ని అందరినీ డిస్ట్రాక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించి ఫ్రిడ్జ్ దొంగతనం చేసింది. అది పాయింట్, నేను కూడా అదే అంటున్నా. అమ్మా, ఎట్లా ప్లాన్ చేసిండ్రా వీళ్ళు? కన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎట్లా అట్లా చెప్తారు దొంగనే అని? నాకు తెలిసి దొంగ విషయంలో దయ్యం అనుకుంటా. ఆ? ఏందో ఏందో దొంగనో దయ్యమో ఏందో కానీ నాకైతే కన్ఫ్యూజ్. అసలు నేనేం చెప్పలేను. అవు కరెక్టే, ఆమె దొంగనా దయ్యమా మీ అందరికీ కన్ఫ్యూజన్ ఉంది కదా. మా ఫ్రెండ్స్ అందరికి కూడా కన్ఫ్యూజన్ ఉందా అనుకుంటా. దయ్యమా దొంగనా, టెన్షన్ పడుకుండ్రి. రేపు నైట్ నేను జాగరణ చేస్తా. వీలు చేసినట్టే నేను కూడా ఒక సామాన్ బయట పెట్టి జాగరణ చేస్తా. రే, ఇక నా దగ్గర మంచి సామాన్ లేదురా, ఇక నేను సామాన్ ఇయ్యా. నువ్వు టెన్షన్ పడకు, నా బుల్లెట్ బండి పెడతా. నా బుల్లెట్ బండి మీద తాళం పెట్టి బుల్లెట్ బండి పెట్టి దాన్ని కాపలి కాస్తా. దయ్యం వస్తుందో లేకపోతే దొంగ వస్తుందో ఎవరత్తారో చూసుకుంటా. దొంగ వచ్చినా పట్టుకునుడే, దయ్యం వచ్చినా పట్టుకునుడే. ఇక చెప్తున్నా వినండి. ఈ ప్లాన్ ఎవరికి తెలియద్దు, మన ఇంట్లోనే ఉండాలి. ఎవరికన్నా తెలిసిందనుకో వాళ్ళు దొంగ కన్నా చెప్తారు వాళ్ళు, అంతే. మీరెవరికి చెప్పకుండ్రి, ఈ ప్లానే. రేపు నైటు నేను బైక్ పెట్టి దాచుకొని మా ఇద్దరు టీంని పట్టుకొని చూస్తాం మేము. ఇక రేపు ఎట్లా చేసి తేలాలి, దయ్యమా దొంగ. దయ్యమైనా దాన్ని పట్టుకొని సెలార్ల పడిస్తా. చలో ఇక అందరు రెడీనా? ఎస్ సార్, రెడీ. రెడీ సార్, రెడీ. నైట్ డ్యూటీలో ఉన్నారు కదా ఎవరైనా ఒకరు? ఉన్నారు సార్, ఉన్నారు. కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఉన్నాడు. వెరీ గుడ్. మన మిషన్కి పోయే ముందు మీరు మీ ఇంటికి పోయి రాండ్రి. ఆగు, ఎందుకు సార్ ఇంటికి ఎందుకు పోడు? షార్ట్ బ్రేకా? లేదు లేదు, మీరు ఇదే డ్రెస్లో వస్తారా? ఈ డ్రెస్లో వచ్చినామనుకో వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎందుకు వచ్చినామని. మనం సివిల్ డ్రెస్లో పోదాం. యూనిఫామ్ వేసుకొని పోతే డౌట్ కొడుతుంది. మనం ఇట్లా సివిల్ డ్రెస్ వేసుకొని పోయినామనుకో ఎవరికి డౌట్ రాదు. అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడే పోయి ఇప్పుడే వస్తాం. మీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నా. హాఫ్ అన్ అవర్లో డ్రెస్సులు చేంజ్ చేసుకొని నేను చెప్పిన అడ్డాకి వచ్చేసేయండి. ఓకే సార్. చలో డిస్మిస్. అర్థమైంది కదా ఎట్లా చేసుడు. ఎస్ సార్, అర్థమైంది. ఈసారి కూడా ప్లాన్ ఫాస్ అవ్వాలి. కంపల్సరీ పాస్ అవుతుంది సార్, మీరు టెన్షన్ పడకండి. చలో నేను పోతున్నా, నువ్వు జాగ్రత్త. వెళ్ళుండి సార్, నేను అన్నీ చూసుకుంటా. ఈ నవ్వులపూర్ని అందరినీ భయపెడతా. భయపెట్టడమే కాదు, సామాన్ కూడా కబ్జా చేయాలి, దొంగలించాలి. డోంట్ వరీ సార్, సామాన్లన్నీ మనవే. ఈ నవ్వులపూర్లో ఉన్న సామాన్లన్నీ మనవే.
తిన్నారా ఇద్దరు? అవు సార్ తినేసినాం. వెరీ గుడ్. చెప్పండి సార్, ఏడ నిల్చోవాలి, ఏం చేయాలి, ఎట్లుండాలి, ఇక మీరే చెప్పాలి. ఏం లేదు, కాసేపు ఇక్కడ కూర్చోండి, మనం ఇక్కడే ఉందాం దాక్కొని. ఇక అందరు పడుకున్న తర్వాత డోర్లు వేసుకుంటారు కదా, అప్పుడు జనంతా మీరిద్దరు పెట్రోలింగ్కి పోండ్రి. ఒకరు రైట్కి పోండ్రి, ఒకరు లెఫ్ట్కి పోండ్రి. నేను మాత్రం ఇక్కడే ఉంటా, సరేనా? సార్ మరి దొంగన్న దయ్యమన్నత్తే ఒకరు హ్యాండిల్ చేయగలుగుతారా? హే, మర్చిపోయినావా, నా దగ్గర రివాల్వర్ ఉంది. సో డోంట్ వరీ. మనకేం నేర్పిస్తారు? భయపడద్దు. మనం ఒకరున్నామా, 100 మంది ఉన్నామా, టీంతో ఉన్నామా, అది మ్యాటర్ కాదు. జేబులో రివాల్వర్ ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి. అప్పుడే గెలుస్తాం మనం. ఎస్ సర్. సో మీరు కూడా భయపడకూడదు. దొంగనా లేకపోతే దయ్యమా అనేది మనం తేల్వడానికి వచ్చినాం. కాబట్టి ఒకరు రైట్, ఒకరు లెఫ్ట్ వెళ్ళి మొత్తం పెట్రోలింగ్ చేయాలి. ఓకేనా? పెట్రోలింగ్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేయండి, సరేనా? ఒక 10 మినిట్స్ ఇక్కడ కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, మళ్ళీ పెట్రోల్కి ఇవ్వండి. అర్థమైందా? టైం పాస్ చేయొద్దు. ఈరోజు నైట్ డ్యూటీ మీది, అర్థమైందా? సో ఆల్ ద బెస్ట్. హౌస్ ద జోష్? హాయ్ సార్. చలో, గుడ్ లక్. నౌ యూ కెన్ గో ఫర్ యువర్ పెట్రోలింగ్. వావ్, మన నవ్వులపూర్ ఇంత మంచిగా ఉంటుందా? ఈరోజు ఇంత పెట్రోలింగ్ ఎత్తున్నాం కదా నడుచుకుంటూ. వావ్, ఈరోజు అర్థమైంది మన నవ్వులపూర్ తీరు అసలు ఏ ఊరు లేదు. ఎంత మంచిగా ఉంది, మంచిగా చెట్లు ఉన్నాయి, మంచి ఇల్లు ఉన్నాయి, ఎంత మంచిగా అనిపిస్తుంది నిజంగానే. రాత్రిపూట తిరుగుతానా కానీ మంచిగా ప్రశాంతంగా ఉంది, మంచిగా మూడ్ ఫ్రెష్ అయిపోయింది ఒకటేసారి. తిన్న తర్వాత ఇట్లా తిరిగితే హాయిగా జీర్ణమవుతుంది. వావ్, నాకైతే మజా అనిపిస్తుంది. హో 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 హో. అరే ఇదేంటి బైక్ ఇడ పెట్టుంది? ఆహా, తాళం వేసి ఉందా? ఓకే ఓకే. అబ్బా, జరంతా కూసుంటా. అప్పటి నుంచి తిరుగుతానా, ఓ కాలు నొప్పులు వచ్చినాయి, జరంతా కూసుంటా. హాయ్, కూసుంటే ఎంత సమాగుంది. అబ్బో, కొత్తసారి వచ్చిండు, మొత్తం డ్యూటీని ఎట్లా ఫాలో చేస్తాడంటే ఇక మొత్తం హీరో హీరో ఎట్లా డ్యూటీ ఫాలో చేస్తారు అట్లా ఫాలో చేస్తున్నాడు. నిజంగానే గ్రేటు, మంచోడు. నా జీవితంలో ఇలా కేసుల కోసం ఇంత రిస్క్ అయినా తీసుకునే వాళ్ళని ఫస్ట్ చూస్తున్నా. కిషోర్ సార్ గ్రేటే, గ్రేటే కానీ ఇంత నడిపిస్తాడు, మస్తు కాలు నొప్పులు ఎత్తన్నాయి బాప్రే. ఇక రేపు ఎట్లుంటుందో ఏందో. నైట్ షిఫ్ట్ చేయాలి అన్నాడు, మళ్ళీ పొద్దున హాలిడే ఇస్తే అయిపో కదా, ఇవ్వలే. పొద్దున హాలిడే ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇక నైట్ షిఫ్ట్ చేయాలి. దాని తర్వాత పొద్దున కూడా చేసినాం, రెస్టే లేదు బాడీకి. పొద్దున సెలవిస్తే జరంతా పడుకునే వాళ్ళం. ఏం చేద్దాంది, కాసేపు ఇక్కడ కూర్చొని పోతా. ఒక 10-20 నిమిషాలు కూర్చుంటారు దేవుడా, లేకపోతే కాళ్ళని ఉబ్బిపోతాయి. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు? హలో. హలో, మానస గారు చెప్పండి, కాల్ చేశారు? అది మీ మిస్ కాల్ ఉండే అండి, అందుకు కాల్ చేసిన. మిస్ కాలా? ఈరోజు ఉండేనా మిస్ కాల్? అంటే నిన్నటి మిస్ కాల్. ఓ, మస్తు జల్దీ కాల్ చేసిండ్రు కదా, మస్తు జల్దీ కాల్ బ్యాక్ చేసిండ్రు. అంటే సారీ అండి, సారీ, జర బిజీ ఉండే ఇంట్లో, ఫోన్ పెద్దగా పట్టుకోను అన్నమాట. ఫోన్ చూసినా మీ మిస్ కాల్ చూసుడితో మీకు కాల్ చేసిన. మరింత రాత్రి ఫోన్ పట్టుకున్నావు? పొద్దునైనా కాల్ చేస్తామని వెయిట్ చేసిన. సారీ అండి, సారీ. పొద్దున పనులు ఉంటాయి కదా, ఇంటి పనులు చేస్తా కదా, జరంత బిజీ ఉంటా. అచ్చా, పోనీయండి పోనీయండి. దేనికి కాల్ చేసిండండి? అది ఒక గుడ్ న్యూస్ చెప్దా అని కాల్ చేసినా కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ చేసే టైం లేదు. నేను రేపు మళ్ళీ కాల్ చేస్తా, జనంత కాల్ లిఫ్ట్ చేయండి. అరే ఇప్పుడు చెప్పండి కదా, ఇక గుడ్ న్యూస్ ఉంది అంటున్నారు, రేపు చెప్తా అంటున్నారు. ఇక రేపటి వరకు నిద్ర పడుతుందా? ఇక రాత్రి అంతా నిద్ర పట్టదు, ఇక అదే ఆలోచిస్తా ఉంటా, ఏందో అనుకుంటా. జనంత చెప్పుండ్రి. లేదు లేదు మానస, ఇక మనకు టైం లేదు. ఇక నేను చెప్తా, తర్వాత చెప్తా, రేపు చెప్తా. అబ్బా ప్లీజ్ అండి చెప్పండి, మీరు చెప్పకపోతే ఇక రాత్రి అంతా నాకు నిద్ర పట్టదు. చెప్పేది లేకపోతే మరి గుడ్ న్యూస్ అని కూడా చెప్పకపోదును. ఇప్పుడు అది చెప్పిండ్రు, నాకు ఇక కంపల్సరీ చెప్పాలండి, ఇక నిద్ర పట్టదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అరే మానస గారు, మీరు అర్థం చేసుకోండి, నేను జరా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. రాత్రిపూట ఏందండి ఇంపార్టెంట్ పని? ఇప్పుడు పనుకునే టైం కదా. లేదు మానస, జర బిజీ ఉన్నా, ఇక అర్థం చేసుకోను, తర్వాత చెప్తా నేను. ఎందుకండి మీరు కావాలని చెప్పట్లే కదా, నేను మీ కాల్ లిఫ్ట్ చేయలే కదా నిన్న, అందుకే కదా. లేదండి, మీరు ఇగ్నోర్ చేసినట్టు నేను చేయను, కానీ జరంత బిజీ ఉన్నాండి, నేను మళ్ళీ చెప్తా మీకు. ఏందండి మీరు ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నారు, లేకపోతే ఇట్లా ఎప్పుడు చేయలే.
ఫోన్ పెట్టుమని అయితే ఎప్పుడు అనలే. అయ్యో నేను ఇంపార్టెంట్ మిషన్లో ఉన్నా. మిషన్లోనా? ఇప్పుడా? అవును, నేను మిషన్లో ఉన్నా. ఒక దొంగని దొరకపెట్టడానికి మిషన్లో ఉన్నా. నేను మళ్ళీ దొంగ దొరికిపెట్టిన తర్వాత లేకపోతే తెల్లారికి అట్లా కాల్ చేస్తా. నేను అప్పుడు చెప్తా, ఇప్పుడైతే పెట్టు. సరే సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సరే మరి జాగ్రత్త. ఓకే ఓకే, నువ్వు కూడా పడుకోపో హాయిగా. ఓకే ఓకే, బాయ్. బాయ్ బాయ్. ఏంటా సౌండ్? ఏదో సౌండ్ వచ్చింది ఇప్పుడే. అలర్ట్గా ఉండాలి, లేకపోతే నా బుల్లెట్ బండి గోవింద్ అవుతుంది. అండ్ నేను మాట ఇచ్చిన మన నవ్వులపూర్ వాళ్ళకి ఎట్లయినా దొంగని దొరకపెడతా, దయ్యం గీయం లేదు అని నిరూపిస్తా అని. సో ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఓ, ఇదేం సౌండ్? అరే బాపే, ఇదేదో తేడా కొడుతుంది కదా. మరి ఇంత స్కేరీ సౌండా? వామ్మో, నా ఇన్స్పెక్టర్ సేరో ఏందో, నేను ఒక్కడనే ఉండిపోయినా ఇడా. ఓ మై గాడ్, దయ్యం! ఓ మై గాడ్, నిజంగానే దయ్యం ఉంది నవలపూర్లో. ఎక్కడా? ఎక్కడున్నావు? ఎవరురా నేను లేను అని చెప్పింది? నేను ఉన్నాను. ఎక్కడ దాచుకోనున్నావు? బయటికి రారా, ధైర్యం ఉంటే బయటికి రా. దయ్యం! ఏమైంది? భయపడినవా? ఏ ఆపవే, ఇక చాలు. ఆయన పడిపోయిండు. ఫాస్ట్గా బండెత్తు, పోదాం పదా. అవ్వే చలో, ఇక ఫాస్ట్గా బంద్ వేసుకుని పోదాం. ఏ ఫస్ట్ ఏంటిని జరుపుదాందా? ఈయన మధ్యలోనే ఉన్నాడు. చలో ఇక ఫాస్ట్గా పోదాం. బండిది తాళాలు ఆడే ఉన్నాయి. చలో నేను నడుపుతా, నువ్వు బ్యాక్ సైడ్ కూర్చో. కానీ వే ఫాస్ట్ కానీ, వాళ్ళిద్దరు ఇన్స్పెక్టర్ వచ్చానంటే ఇంకా అంతే. కానీ కానీ హ్యాండ్స్ అప్!